గణేశాయ నమ, గాయత్రీదేవ్య నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మఋతువు నిజ జ్యేష్ఠ మాసము తారీఖు 24వ తారీఖు జూన్ 2026 సంవత్సరం వారము బుధవారము తిథి దశమి రాత్రి 8 గంటల 8 నిమిషాల దాకా కూడా దశమి ఉంటుంది. నక్షత్రం చిత్తా నక్షత్రం సాయంకాలం 4 గంటల 37 నిమిషాల దాకా కూడా చిత్తా నక్షత్రం ఉంటుంది. అమృత గడియలు ఉదయం 9 గంటల 55 నిమిషాలకు ప్రారంభమై 11 గంటల 36 నిమిషాల దాకా ఉంటాయి. వర్జం రాత్రి 10 గంటల 34 నిమిషాలకు ప్రారంభమై 12 గంటల 16 నిమిషాల దాకా ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 36 నిమిషాలకు ప్రారంభమై 12 గంటల 28 నిమిషాల దాకా ఉంటుంది. ఈరోజు చంద్రుడు కన్యారాశిలో సంచరిస్తున్న కారణం చేత ద్వాదశ రాశుల వారికి కూడా ఈరోజు ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ద్వాదశ రాశుల వారు కూడా ఈరోజు బుధవారం కాబట్టి మీ ఇంట్లో కనుక ఈరోజు లక్ష్మీనారాయణ స్వామి వారికి పూజ చేసుకున్నట్లయితే ఈరోజంతా మీకు శుభప్రదంగా ఉంటుంది. అయితే ఇంట్లో ఏ రకంగా లక్ష్మీనారాయణ స్వామి వారికి పూజ చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూర్తి పూజా విధానాన్ని అంతటి కూడా మీకు మంత్రాలతో సహా వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి పూర్తి వీడియో లింకు పైన ఇక్కడ ఐకార్డులు ఇవ్వడం జరుగుతుంది చూడండి, లేదా కింద ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది లింకు, లేదా ఈ వీడియో పూర్తి అయిపోయిన తర్వాత ఎండ్ వీడియోగా వీడియో వస్తుంది. కాబట్టి చక్కగా ఆ లింక్ మీద కానీ వీడియో మీద కానీ క్లిక్ చేసినట్లయితే మీకు పూర్తి వీడియో వస్తుంది. పొద్దున్నే లేచి స్నానం చేసి పూజా మందిరంలో కూర్చుని ఆ వీడియో ఎదురుగా పెట్టుకుని ఆ వీడియో చూస్తూ మీ ఇంట్లో మీరు భక్తి శ్రద్ధలతో ఈరోజు లక్ష్మీనారాయణ స్వామి వారికి పూజ చేసుకోవడం వల్ల మీకు ఈరోజు సకల జయప్రదము సకల శుభకార్యాలు జరుగుతాయి, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అని తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశి వారికి కూడా ఈరోజు ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. షష్ఠ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈరోజు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులందరూ కూడా మంచి అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ మార్పులు అనుకూలిస్తాయి. వ్యాపారస్తులకు ఈరోజు చాలా కలిసొచ్చే కాలంగా కనపడుతోంది. చక్కని ఆర్డర్లు వస్తాయి, వ్యాపార లాభాలు కనపడుతున్నాయి. బాగా సంపాదించాలన్న తపతో వ్యాపారం చేస్తారు. స్త్రీలు కొత్త రకం వంటలు చేయడం ద్వారా అందరినీ ఆకట్టుకోగలుగుతారు. అలాగే ఉద్యోగపరంగా వివాహ ప్రయత్నంగా చేసే ప్రయత్నాలు స్త్రీలకు కలిసి వస్తాయి. విదేశాల్లో ఉండే వారికి దగ్గరగా ఉన్న తెలుగు వారితో సంతోషంగా మాట్లాడతారు. పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకోగలుగుతారు. ఈరోజు బాగా డబ్బులు సంపాదించడం కోసం తాపత్రయపడతారు. వృధా ఖర్చులు తగ్గించుకుంటారని చెప్పొచ్చు. ఇప్పటిదాకా అప్పు తీసుకున్నటువంటి వ్యక్తుల నుంచి ఆ అప్పులన్నీ కూడా మీరు తీర్చడానికి ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు. అలాగే ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకున్నారో వాళ్ళు తిరిగి మీకు ఫోన్ చేయడం కానీ, ఫోన్ ఎత్తని వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ మీకు సమాధానం చెప్పడం కానీ చేస్తారని చెప్పొచ్చు. అలాగే ఉద్యోగం కోసం కానీ వ్యాపారం కోసం కానీ చేసే ప్రయాణాలన్నీ కూడా ఫలిస్తాయి. విదేశీ ఉద్యోగ ఆటంకాలన్నీ తొలగుతాయని చెప్పొచ్చు. కోర్టు కేసులో ఉన్న వారికి మీ లాయర్ నుంచి మంచి అనుకూలమైన వార్త కనపడుతుందని చెప్పొచ్చు. ఆరోగ్యం కోసం లేదా ఇష్టం లేకపోయినా సరే ఆహారంలో మార్పులు తీసుకొచ్చి చక్కగా ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. అయితే ఆరోగ్యంగా నా తిండి ముఖ్యంగా అనే విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రేమికులు మీ ప్రేమను ఇంట్లో చెప్పడానికి ఈరోజు చాలా అనుకూలంగా కనపడుతోంది. మీ పెళ్లికి అందరూ ఒప్పుకునే అవకాశం కనపడుతోంది. భార్యాభర్తలు ముఖ్యంగా పిల్లల చదువుల విషయంలో ఇద్దరు కలిపి ఒక మంచి ప్లానింగ్ చేస్తారని చెప్పొచ్చు. పిల్లల్ని చాలా లాలించి పాలించి వాళ్ళకి బుజ్జగించి చదువు చెప్పే ప్రయత్నం కానీ చదువుకోవడానికి ప్రోత్సాహాన్ని కానీ ఇస్తారు. ఇళ్ల స్థలాలు, పొలాలు, గృహాలు, వాహనాలు ఇలాంటివన్నీ కూడా క్రయ విక్రయాలు జరిపే వారికి ఈరోజు లాభాలు కనపడుతున్నాయని చెప్పొచ్చు. డ్రైవింగ్లు చేసేటప్పుడు మాత్రం ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్లు చేయకండి. ఈరోజు చేసే ప్రతి పనులను విజయం కనపడుతుంది కాబట్టి శ్రద్ధతో చేసే పనులు పూర్తి చేసుకోండి. ఈరోజు ఈ రాశివారు దేవీ స్తుతిని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు విద్యార్థులకి జ్ఞాపక శక్తి తగ్గినట్టు అనిపిస్తోంది. చదివింది మర్చిపోతామనే భయం కనపడుతోంది, జాగ్రత్త. ప్రైవేటు ఉద్యోగస్తులకి ఉద్యోగాలు పోయే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే రహస్యంగా ఉంచవలసిన విషయాలు బయటకు మాత్రం చెప్పకండి. వ్యాపారస్తులకి స్వల్ప లాభాలే కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త. మీ కింద పనిచేసే వారితో జాగ్రత్తగా ఉండండి. స్త్రీలకి ఇంటి పని భారం బాగా పెరగడం, విశ్రాంతి లేకపోవడం లేదా విశ్రాంతి తీసుకోవడం కుదరలేకపోవడం కనపడుతోంది. ఎన్ఆర్ఐ ఇతర దేశాల నుండి భారతీయులందరూ కూడా తెలియకుండా చేసేటటువంటి పొరపాటు వల్ల భారీ మూల్యం చెల్లించవలసిన పరిస్థితి కనపడుతుంది కాబట్టి ఆ దేశం యొక్క రూల్స్ని అతిక్రమించకండి. అప్పు ఇచ్చినా సరే తిరిగి రావడం లేదు కాబట్టి ఎవరికి అప్పులు ఇవ్వకండి. ఆర్థిక ఇబ్బందులు బాగా కనపడుతున్నాయి. గతంలో చేసిన అప్పులకి వడ్డీలు పెరిగిపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. ప్రయాణాల్లో వాహనాలు రిపేర్లు అవ్వడం కానీ లేదా అనేక రకాల ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి ఒకసారి ఆయిల్స్, టైర్లు బాగా చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంట్లో పిల్లలు మొండితనం వల్ల, పిల్లల మాట వినకపోవడం వల్ల ఇంట్లో ప్రశాంతత దెబ్బతినడం కానీ లేదా గొడవలు కానీ కనపడుతున్నాయి, జాగ్రత్త. పిల్లలు మాత్రం కొట్టకండి, నచ్చ చెప్పండి. సోషల్ మీడియాలో పెట్టేటటువంటి పోస్టుల వల్ల అనవసరమైన వివాదాలకి కొని తెచ్చుకునే అవకాశం కనపడుతుంది కాబట్టి అలాంటి పోస్టులు పెట్టకండి. నిద్రలేని సమస్య కనపడుతోంది కాబట్టి ఎక్కువసారి రాత్రి సమయంలో ఫోన్ చూడడానికి ప్రయత్నం చేయకండి. అలాగే ప్రేమ వ్యవహారాలు లేదా వ్యవహారాలన్నీ కూడా మీకు ఆలస్యంగా నిద్రకు వెళతాయి. ప్రేమికుల మధ్య గొడవలు కనపడుతున్నాయి. భార్యాభర్తలు కూడా పాత తప్పులు గుర్తు చేసుకుని గొడవ పడడం లేదా రకరకాల విషయాలు గుర్తు చేసుకుని అనవసరంగా ఇబ్బందులు గుర్తు తెచ్చుకుని కనపడుతుంది, జాగ్రత్త. మధ్యవర్తుల్ని, బ్రోకర్లని నమ్మకండి, మోసపోయే అవకాశం కనపడుతుంది, జాగ్రత్త. అపరిచితులకి మీ బ్యాంక్ వివరాలు చెప్పకండి, ఓటీపీలు చెప్పకండి, తత్వ జాగ్రత్తలు తీసుకోండి. ఈరోజు ఈ రాశివారు నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే ఈరోజు మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు.
చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా విద్యార్థులు స్నేహితులతో తిరగడం వల్ల చదువు వెనకబడే అవకాశం కనపడుతుంది. కాబట్టి గ్రూప్ స్టడీస్ పేర్లతోటి రకరకాల పేర్లతోటి టైం మాత్రం వేస్ట్ చేయకండి. ఉద్యోగస్తులకి పై అధికారుల యొక్క కోపానికి గురయ్యే అవకాశం కనపడుతుంది. కాబట్టి పెండింగ్ పనులని తొందరగా పూర్తి చేసుకోండి. వ్యాపారస్తులకి లాభాలు తక్కువగా కనపడుతున్నాయి, లేదా కస్టమర్స్తో దురుసుగా మాట్లాడడం వల్ల వ్యాపార నష్టాలు కనపడతాయి, జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకి అనారోగ్య సమస్యలు లేదా కాళ్ళ నొప్పులు నీరసం కనపడుతోంది. ఎన్ఆర్ఐ ఇతర దేశాల నుండి భారతీయులందరూ కూడా ఇంటి మీద బెంగ హోమ్సిక్ కనపడుతుందని చెప్పొచ్చు. పనిలో ఏకాగ్రత లేకపోవడం, స్నేహితులతోటి సరైన సఖ్యత లేకపోవడం కనపడుతుంది. కాబట్టి మంచి వ్యక్తులతో మాట్లాడి ఒత్తిడి తగ్గించుకోండి. ఆన్లైన్ షాపింగ్ల వల్ల డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వడం కనపడుతుంది. అనవసరమైన వస్తువులు మాత్రం కొనకండి. క్రెడిట్ కార్డు బిల్లు లేదా అనవసరమైనటువంటి ఈఎంఐల పద్ధతిలో కొనేటటువంటి వస్తువుల వల్ల సమస్యలు కనపడుతున్నాయి. కాబట్టి ఈరోజు చాలా ఇబ్బందులు కనపడుతున్నాయి. ముఖ్యంగా కొంతమందికి అప్పు దొరకని పరిస్థితి కనపడుతుందని చెప్పొచ్చు. దూర ప్రయాణాల్లో వస్తువులు చెడిపోవడం కానీ, బ్యాగులు లేదా ఇలాంటి వస్తువులు ఎక్కడైనా వదిలేయడం కానీ జరిగే అవకాశం కనపడుతుంది, జాగ్రత్త. అత్తమామలతోటి, తోటి కోడళ్లతోటి, బంధువులతోటి ఆడవాళ్ళకి గొడవలు కనపడుతున్నాయి. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండండి. కోర్టు వివాదాలు వాయిదాలు పడే అవకాశాలు, చిక్కుల్లో ఇబ్బందులు కనపడుతున్నాయని చెప్పొచ్చు. గొంతు నొప్పి లేదా జలుబులు లేదా అనవసరమైనటువంటి చల్లని పదార్థాలు, ఐస్ క్రీములు తినడం వల్ల ఇబ్బందులు కనపడతాయి, జాగ్రత్తగా ఉండండి. అలాగే వివాహానికి సంబంధించి కానీ, లేదా ప్రేమ వివాహానికి సంబంధించి కానీ, పెళ్లి సంబంధాలకి సంబంధించిన విషయంలో కానీ ఇబ్బందులు, చివరిలో అవకాశాలు తప్పిపోయే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. భార్యాభర్తలు చిన్న చిన్న విషయాలకే ఒకరినొకరు నిందించుకోవడం, గొడవలు పెరిగిపోవడం కనపడతాయి, జాగ్రత్త. ఈరోజు స్టాక్ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయకండి, ఎవరికి డబ్బులు అప్పులు ఇవ్వకండి. విలువైనటువంటి డాక్యుమెంట్లు ఎక్కడ పడితే అక్కడ పెట్టకండి. అందరితోటి జాగ్రత్తగా మాట్లాడండి. ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయండి. ఈరోజు ఈ రాశివారు ఆదిత్య హృదయాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే ఈరోజు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా విద్యార్థులు, ఈరోజు ముఖ్యంగా టీచర్స్ అడిగినటువంటి ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పడం వల్ల, లేదా టీచర్స్ తోటి అనుబంధం పెంచుకోవడం వల్ల మీకు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగస్తులు కూడా పని ఒత్తిడి ఉన్నా కూడా ఉత్సాహంగా పనిచేస్తారు, జీతాలు పెరుగుతాయి. వ్యాపారస్తులకి, హోల్సేల్ వ్యాపారస్తులకి చక్కని లాభాలు కనపడుతున్నాయి. అలాగే తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు వచ్చే వ్యాపారాలు బాగా చేసుకుని మంచి సక్సెస్ని అయితే సాధిస్తారు. స్త్రీలకి అందం పట్ల ఆసక్తి, సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. పుట్టింటి నుంచి శుభవార్త వింటారని చెప్పొచ్చు. ఇతర దేశాల్లో ఉండేవారు కూడా మీకు సంబంధించినటువంటి వర్క్ పర్మిట్లు కానీ, లేదా వీసా రెన్యూవల్ కానీ, లేదా పర్మనెంట్ అవ్వడం కానీ, లేదా గ్రీన్ కార్డులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన చిక్కులు దొరుకుతాయి. డబ్బులు పొదుపు చేయాలన్న ఆలోచన పెరుగుతుంది. ఇన్సూరెన్స్లు కట్టడాలు, పాలసీలు కట్టడాలు కలిసి వస్తాయి. నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. బ్యాంకులో తాకట్టు పెట్టినటువంటి బంగారాన్ని విడుదల చేసుకోగలుగుతారు. ఆర్థిక రుణ సమస్యలు తగ్గుతాయి. ఎప్పటి నుంచో వెళ్ళాలనుకున్న ప్రయాణాలు చేయగలుగుతారు, తీర్థయాత్రలు చేయగలుగుతారు. ఇంట్లో పిల్లలకు సంబంధించినటువంటి అల్లరి మిమ్మల్ని కొంచెం విసిగించినా కూడా వారి మాటలకు మీరు ఎంతో సంతోషంగా, మానసిక ఉల్లాసంగా ఉంటారని చెప్పొచ్చు. ఆస్తి వివాదాలు, పోలీస్ కేసుల నుంచి బయటపడే అవకాశం కనపడుతుంది. ఆరోగ్యం కోసం లేదా అనారోగ్య సమస్యలు తగ్గించుకోవడం కోసం కానీ, వ్యాయామం చేయడం కానీ, మంచి ఆహారం తినడం కానీ, ఆరోగ్య మార్పులు కానీ కలిసి వస్తాయి. ప్రేమికులకి పెళ్లి విషయంలో ఇప్పటిదాకా ఉండే ఇబ్బందులు తగ్గుతాయి. కుటుంబ సభ్యుల యొక్క సహకారం లభిస్తుంది. మనసులో ఉండేటటువంటి ప్రేమని చాటింగుల్లో వ్యక్తపరుచుకునే అవకాశం కనబడుతుంది. భార్యాభర్తలు ఒకరి కోసం ఒకరు సహకారం చేసుకోగలుగుతారు. ఒకరి మీద ఒకరికి ప్రేమానురాగాలు పెరుగుతాయి. అలాగే పాత బంగారాన్ని నుంచి కొత్త నగలు చేయించుకునేటటువంటి అవకాశాలు, లేదా కొత్త నగలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈరోజు బద్దకించకుండా అన్ని పనులు చేసుకున్నట్లయితే ఈరోజు అన్ని పనులు మీకు సకాలంలో పూర్తవుతాయి. అయితే ఈరోజు ఈ రాశివారు లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా అప్రమత్తంగా ఉండవలసినటువంటి రోజు. విద్యార్థులు ముఖ్యంగా ఫోన్ వాడకం విషయంలో చదువు పట్ల ఏకాగ్రత పెట్టండి. ఫోన్ మీద ఆసక్తి తగ్గించుకోండి. లేదా ఏదైనా సరే రేపు చేద్దాంలే, రేపు చూద్దాంలే, రేపు చదువుదాంలే అనే వాయిదా పద్ధతి మాత్రం దెబ్బతింటుంది, జాగ్రత్త. ఉద్యోగస్తులు ఆఫీసులో మీ పనిని వేరొక వారు అంటే మీరు చేసే పనిని వేరొక వాడు క్రెడిట్ సంపాదించుకునే ప్రయత్నం చేస్తారు. అంటే మీ పనిని వేరే వాడు చేసినట్టుగా క్రియేట్ చేయడం అనమాట. దీనివల్ల ఉద్యోగస్తులతో ఇబ్బందులు ఉన్నాయి, జాగ్రత్త. వ్యాపారస్తులకి నమ్మకస్తులే మోసం చేసే అవకాశం ఉంది. లెక్కల విషయంలో ఇతరులను మాత్రం గుడ్డిగా నమ్మకండి. సొంతంగా మీ లెక్కలు మీరే చూసుకోండి. స్త్రీలకి ఇరుగు పొరుగు వారితోటి వ్యక్తిగత విషయాలు పంచుకోవడం వల్ల, లేదా మీ మాటను వక్రీకరించి గొడవలు పెట్టే అవకాశం కనపడుతుంది. కాబట్టి స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎన్ఆర్ఐలందరూ కూడా పేపర్ వర్క్స్ లేదా డాక్యుమెంట్ విషయంలో అశ్రద్ధ కనపడుతోంది. చిన్న చిన్న పొరపాట్ల వల్ల జరిమానాలు కట్టే పరిస్థితులు, ఉద్యోగ నష్టాలు ఉన్నాయి, జాగ్రత్త. ముఖ్యంగా ఆదాయం చేతికి అందాల్సినటువంటి డబ్బులు చాలా చివరిదాకా వచ్చి ఆగిపోయే పరిస్థితులు కనపడుతుంది. ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా ఎవరికి హామీ ఉండకండి. పాత బాకీల విషయంలో ఒత్తిడి పెరిగిపోతుంది, జాగ్రత్త. డ్రైవింగ్లు చేసేటప్పుడు కంగారుగా నడపకండి. ట్రాఫిక్ నిబంధనలు పాటించండి, జాగ్రత్తగా ఉండండి. చిన్న విషయాలకి ఇంట్లో వాళ్ళతో గొడవలు కనపడుతున్నాయి, మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీ ప్రమేయం లేకపోయినా సరే ఏదో గొడవలకు మిమ్మల్ని లాగే అవకాశం కనపడుతుంది. లేదా ఆరోగ్య సమస్యలు, కడుపులో మంట, గ్యాస్ట్రిక్ సమస్యలు, లేదా మసాలా వస్తువులు తినడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి, జాగ్రత్త. ప్రేమ లేదా వివాహం ఇలాంటి విషయాల్లో మూడో వ్యక్తి ప్రమేయం వల్ల మీ మధ్య గ్యాప్ రావడం కానీ, పెళ్లి చెడిపోవడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తలు ఇంటి ఖర్చుల విషయాలు ఇద్దరు కూడా వాగ్వివాదాలు కనపడుతున్నాయి, ఓర్పుగా ఉండండి.
అలాగే ఎందులోనైనా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఏదైనా సరే పొదునైనటువంటి వస్తువులు, చాకులు కానీ, ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ ఇలాంటి వాటితో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఈ రాశివారు శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే ఈ రోజంతా మీకు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ, ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. జన్మలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా విద్యార్థులకి చదువులో స్నేహితుల యొక్క సహకారం లభిస్తుంది. అలాగే ఎవరైతే మీ అధ్యాపకులు లేదా టీచర్స్ ఉన్నారో వాళ్ళు కూడా మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. ఉద్యోగస్తులు మీరు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని చెప్పొచ్చు. ఉద్యోగపరంగా అభివృద్ధిని పొందడానికి చాలా కృషి చేస్తారు. వ్యాపారస్తులకు వ్యాపారంలో కొత్త మెలుకులు కనపడుతున్నాయి. చిన్న చిన్న లాభాలతో వ్యాపారంలో చాలా ఉన్నతమైన స్థాయికి వెళ్ళే అవకాశాలు, వ్యాపార లాభాలు కనపడుతున్నాయి. స్త్రీలకి ఇంట్లో పనులు తొందరగా పూర్తి చేయడం, ముఖ్యమైనటువంటి బయట పనులు కూడా పూర్తి చేసుకోవడం, అలాగే సంతానానికి సంబంధించి ప్రయత్నాల్లో సఫలీకృతం అవ్వడం, కుటుంబ సమస్యలు పరిష్కరించుకోవడంతో పాటుగా ప్రేమించిన వాళ్ళతో కలుస్తారు. విదేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఇతరులకి ఇంటికి డబ్బులు పంపించడం కానీ, కుటుంబ సభ్యులతో మాట్లాడడం కానీ చాలా ఆనందాన్ని కలిగజేస్తుందని చెప్పచ్చు. అలాగే పాత డబ్బులు కానీ, లేదా ఫ్యాంట్ జేబులో ఏదైనా ఆగిపోయిన డబ్బులు కానీ, బీరువాల్లో మర్చిపోయిన డబ్బులు కానీ అలాంటివి అనుకోకుండా కనిపించడం, లేదా పడిపోయినటువంటి వస్తువులు కనపడడం, ఇలాంటివన్నీ కనపడుతున్నాయి. విదేశాల్లో ఉండేవారు కూడా ఏదో ఒక రూపాయల డబ్బులు చేతికి అందే పరిస్థితి కనపడుతుందని చెప్పచ్చు. అప్పుల బాధలతో ఇబ్బంది పడే వారందరూ కూడా ఈరోజు శుభవార్త వినే అవకాశం కనపడుతుంది. వ్యాపార పెట్టుబడులు లేదా వ్యాపారానికి రుణాలు అందుతాయని చెప్పచ్చు. ప్రయాణాలు చేసేటటువంటి సమయంలో కూడా ఎవరో ఒకళ్ళు మీకు సహకారం చేయడం కానీ, మీ భవిష్యత్తుకు పనికి వచ్చేటటువంటి సలహాలు ఇవ్వడం కానీ చేస్తారని చెప్పచ్చు. విదేశీ వీసా ప్రయత్నాలు ఈరోజు ఫలిస్తాయి. ఇంట్లో నాన్నగారితోటి లేదా అన్నదమ్ములతోటి, అక్క చెల్లెళ్ళతోటి ఉన్నటువంటి మనస్పర్ధలు తగ్గుతాయి. అందరూ కలిసి సరదాగా సంతోషంగా ఉంటారు, భోజనం చేస్తారు. అలాగే మీ మీద అనవసరంగా నిందవేసిన వారికి ఈరోజు సరైన సమాధానం చెబుతారు. గత కొన్ని రోజులుగా వేధిస్తున్నటువంటి మోకాళ్ళ నొప్పులు కానీ, నడు నొప్పులు కానీ, మెడ నొప్పులు కానీ, అనారోగ్య సమస్యలు కానీ తగ్గుతాయని చెప్పచ్చు. సరిగ్గా నిద్రపోవడానికి ప్రయత్నం చేసినట్లయితే రోగాలన్నీ తగ్గిపోతాయి. కాబట్టి నిద్ర మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. మీరు ఇష్టపడేటటువంటి వ్యక్తి నుంచి ఒక మంచి మెసేజ్ లేదా ఫోన్ కాల్ వచ్చే అవకాశము, ఇద్దరి మధ్య అనుబంధం పెరగడం జరిగే అవకాశం ఉంది. ప్రేమికుల మధ్య కలయికలు ఉన్నాయి. భార్యాభర్తలు ఇంటి కోసం లేదా ఇంటికి సంబంధించిన వస్తువుల కోసం కలిసి చర్చించుకోవడం కానీ, వస్తువులు కొనడం కానీ చేస్తారని చెప్పచ్చు. ఇంటి స్థలాలు లేదా ఇల్లు కొనడానికి కూడా చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. లేదా మంచి బ్రోకర్లు దొరకడం కానీ, లేదా మంచి యజమాని దొరకడం కానీ జరుగుతుంది. ఈరోజు ఎవరికి సలహాలు ఇవ్వడం మాత్రం మంచిది కాదు. అలాగే మీ అంతటి మీరే ఏదైనా సరే పని చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవరి మీద ఆధారపడకండి. సంతోషంగా కాలం గడుపుతారు ఈరోజు. అయితే ఈరోజు రాశివారు శివ పంచాక్షరి స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే ఈరోజంతా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు విద్యార్థులకి స్నేహితుల వల్ల పాడే అవకాశం కనపడుతోంది. చెడుల వాటికి దూరంగా ఉండండి, లేదా సెల్ ఫోన్లకు దూరంగా ఉండండి. చాటింగ్లు, ప్రేమ వ్యవహారాలకి దూరంగా ఉండండి. ఉద్యోగస్తులకి ఉద్యోగ పాలిటిక్స్ లేదా ప్రాజెక్ట్ వర్కులకు సంబంధించినటువంటి ఇబ్బందులు కనపడుతున్నాయని చెప్పచ్చు. ఓపికగా ఉండాలి ఉద్యోగాల్లో. వ్యాపారస్తులకి రావాల్సిన పేమెంట్లు ఆగిపోవడం, వ్యాపారంలో ధన నష్టం కనపడుతోంది. స్త్రీలకి ముఖ్యంగా ఏంటంటే కనుక గర్భవతులు లేదా చిన్నపిల్లలు తల్లులు ఉంటారు కదా, వీళ్ళందరికీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు కనపడుతున్నాయి. జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కనపడుతుంది. అలాగే స్త్రీలకు ఆరోగ్యం పట్ల జాగ్రత్త. ఈరోజు ఉద్యోగం పోతుందేమో అనే భయం కనపడుతుంది. కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు జాగ్రత్తగా ఉండండి. అలాగే ఉద్యోగాలు చేసేవారందరూ ఆచితూచి వ్యవహరించండి. ఊహించని ఖర్చులు పెరుగుతున్నాయి. క్రెడిట్ స్కోర్లు తగ్గిపోవడం వల్ల కొత్తగా లోన్లు ప్రయత్నం చేసే వాళ్ళకి ఆటంకాలు కనపడుతున్నాయి. అలాగే ప్రయాణాలలో జంక్ ఫుడ్లు కానీ లేదా ఫాస్ట్ ఫుడ్లు కానీ తినడం వల్ల ఆరోగ్యం పాడే అవకాశం ఉంది. కాబట్టి ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆస్తులు పంచుకునేటప్పుడు జాగ్రత్త. మీకు అన్యాయం జరిగే అవకాశం కనపడుతుంది. కాబట్టి కొంచెం పెద్దవాళ్ళ యొక్క సమక్షంలో పంచుకోవడానికి ప్రయత్నం చేయండి. పాత శత్రువులు మళ్ళీ తిరిగి యాక్టివేట్ అవ్వడం కానీ, లేదా మీ బలహీనతలు ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోవడం కానీ, మిమ్మల్ని ఏదో రకంగా బ్లాక్మెయిల్ చేయడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. కీళ్ళ నొప్పులు, చర్మ వ్యాధులు బాగా ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాయి. వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి. వాహనాలకు రిపేర్లు, చెడిపోయే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. పిల్లల వల్ల ఖర్చులు, ఇంట్లో కుటుంబ సభ్యుల వల్ల ఖర్చులు కనపడుతున్నాయి. వాదన ప్రతివాదనలు అంటే కనుక ఇంట్లో వాళ్ళతో వాదించడం వల్ల గొడవలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. బంగారం తాకట్టు పెట్టవలసిన పరిస్థితులు లేదా ఆర్థికంగా ఇబ్బందులు కనపడుతున్నాయి. ఎవరికి మీ ఏటీఎం పాస్వర్డ్లు కానీ, పిన్లు కానీ, లేదా ఓటీపీలు కానీ మాత్రం ఎవరికి చెప్పకండి. ఆర్థిక విషయంలో జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. నమ్మక ద్రోహులు ఉంటారు. జాగ్రత్త. ఈరోజు ఈ రాశివారు శ్రీ దుర్గాష్టకాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు విద్యార్థులకి ప్రాజెక్ట్ వర్కులు కంప్లీట్ చేయడంలో టీచర్స్ నుంచి సహకారం లభిస్తుందని చెప్పొచ్చు. చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులకి మీ మాట తీరు బాగుండడం వల్ల ఉద్యోగుల అభివృద్ధి కనపడుతుంది. చక్కని ప్రశంసలు దొక్కుతాయి. ఉద్యోగుల స్థిరత్వం వస్తుంది. వ్యాపారంలో ఇప్పటిదాకా చేసినటువంటి తప్పులు సరిదిద్దుకుంటారు. బాధ్యతగా వ్యాపారం చేసి లాభాలు పొందగలుగుతారు. స్త్రీలకి మీలో ఉండేటటువంటి దాగి ఉన్నటువంటి కళా నైపుణ్యం లేదా మీలో టాలెంట్, స్కిల్స్ బయటకు వస్తాయి.
కొత్త విద్యలు నేర్చుకోగలుగుతారు. మీ కాళ్ళ మీద మీరు నిలబడాలనుకుంటారు. ఇతర దేశాల్లో ఉండేవారికి స్వదేశం మీద అవగాహన పెరుగుతుంది, ఆసక్తి పెరుగుతుంది. అలాగే స్వదేశం రావాలన్న తాపత్రయము, తల్లిదండ్రుల ఆరోగ్యానికి సంబంధించి శ్రద్ధ పెడతారు, ఆర్థికంగా లాభం పొందగలుగుతారు, వృధా ఖర్చులు తగ్గించుకుంటారని చెప్పొచ్చు. అలాగే డబ్బులు మిగులుదల కనపడుతుందని చెప్పొచ్చు. అప్పులు తీరతాయి, కొత్త అప్పులు పుడతాయని చెప్పొచ్చు. మీకు ఇష్టమైన వాళ్ళతోటి తీర్థయాత్రలు చేయగలుగుతారు, విహారయాత్రలు చేయగలుగుతారు. ఇంట్లో శుభకార్యానికి సంబంధించినటువంటి విషయంలో బంగారం వస్తువులు కొనుగోలు చేయడం కానీ లేదా వస్త్రాలు కొనుగోలు చేయడం కానీ అవకాశం ఉంది. ఇంట్లో పూజాది కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేసుకోగలుగుతారు. ఈరోజు సహనంతో ఏదైనా సమస్యలు పరిష్కరించుకునే ప్రయత్నం చేయొచ్చు అని చెప్పొచ్చు. బాగా నిద్రపోవడం వల్ల లేదా ఆహారపు అలవాట్ల మార్పు వల్ల, వ్యాయామం వల్ల ఈరోజు రోగాలు తగ్గుతాయి. ప్రేమ వివాహం లేదా పెళ్లిళ్ళకి సంబంధించిన విషయాల్లో అనుకూలతలు, ప్రేమించిన వ్యక్తులతో వివాహాలు కుదురుతాయని చెప్పొచ్చు. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతారు, అన్యోన్యత పెరుగుతుంది, శారీరక కలయికలు కనపడుతున్నాయి. ఇంటికి సంబంధించినటువంటి రిపేర్లు కానీ, పెయింటింగ్లు వేయించడం కానీ లేదా వాహనాలు సర్వీసింగ్ చేయించుకోవడం కానీ కలిసి వస్తుంది. అలాగే పనిలో బాగా శ్రద్ధ పెడతారని చెప్పొచ్చు. అయితే స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్ పెరుగుతోంది. సమయానికి తిండి, ఆహారం లేకపోవడం, నిద్ర లేకపోవడం కనపడుతుంది. వాటి ఏదో శ్రద్ధ పెడితే ఈరోజంతా బాగుంటుంది మీకు అని తెలియజేస్తూ, ఈరోజు ఈ రాశి వారు సంకట నాశన గణేష స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు రోజంతా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. దశమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు విద్యార్థులకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సుల పట్ల ఇంట్రెస్ట్ పెరుగుతుందని చెప్పొచ్చు. భవిష్యత్తును బాగా అర్థం చేసుకోగలుగుతారు. ఇంటర్వ్యూలకు వెళ్ళే నిరుద్యోగులందరికీ మంచి అవకాశాలు కనపడుతున్నాయి, ఆఫర్ లెటర్లు పొందుతారని చెప్పొచ్చు. వ్యాపారస్తులకి కొత్త బ్రాంచ్లు ఓపెన్ చేయడం కానీ లేదా వ్యాపార విస్తరణ కానీ బాగా అనుకూలంగా కనపడుతోంది. అలాగే మీ పిల్లల ప్రవర్తన చాలా అద్భుతంగా ఉంటుంది, మీరు కూడా వాళ్ళని చూసి గర్వపడతారని చెప్పొచ్చు. ఎప్పుడో ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. ఎన్ఆర్ఐలకి పర్మనెంట్ లేదా గ్రీన్ కార్డు అవకాశాలు బాగా కనపడుతున్నాయి. అలాగే శ్రమకు తగ్గ ఫలితం కనపడుతోంది. జీవితాన్ని మార్చే నిర్ణయాలు తీసుకుంటారు, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పాత బాకీలన్నీ తీర్చుకోగలుగుతారు, జీవితంలో మార్పులు తెచ్చుకోగలుగుతారు, అప్పులు చేయకుండా బతకాలని ఆలోచన వస్తుందని చెప్పొచ్చు. లాంగ్ డ్రైవ్లకు వెళ్ళేటటువంటి వాళ్ళందరికీ అవకాశాలు బాగా వస్తున్నాయని చెప్పు. కుటుంబంతో ఆనందంగా లాంగ్ డ్రైవ్కి వెళ్ళి సంతోషంగా కాలం గడుపుతారని చెప్పొచ్చు. ఉమ్మడి కుటుంబాల్లో ఉండే సమస్యలన్నీ సర్దుబాటు అవుతాయి. అందరూ కలిగి ఐకమత్యంగా శుభకార్యాలు పాల్గొంటారు. గతంలో మిమ్మల్ని మోసం చేసినటువంటి వారు మళ్ళీ మీకు దగ్గరికి వచ్చి చాలా అన్యోన్యతగా ఉంటారని చెప్పొచ్చు. పాత చెడ్డ అలవాట్లు, ఆహారపు అలవాట్లు కూడా మానుకుంటారని చెప్పొచ్చు. ప్రేమికుల మధ్య లేదా పార్ట్నర్స్ మధ్య మనసులు విప్పి మాట్లాడుకుని ఒకళ్ళొక సమస్యలు ఒకరు పరిష్కరించుకోగలుగుతారు. ప్రేమ అనురాగ ఆప్యాయతలు పెరుగుతాయి. విడిపోయినటువంటి భార్యాభర్తలు తిరిగి కలుస్తారు. అగ్రికల్చరల్ ల్యాండ్, వ్యవసాయ భూమి కొనే వాళ్ళకి చాలా అద్భుతమైన అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు. వ్యవసాయం పట్ల ఆసక్తి పెరుగుతుంది. అలాగే గ్రాఫ్టింగ్ పద్ధతిలోనూ లేదా ఆర్గానిక్ పరమైనటువంటి పంటలో వ్యవసాయం చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు బాగా ఆవేశపడే అవకాశం కనపడుతుంది కాబట్టి ఆవేశంలో ఎదుటి వారిని మాట జారే అవకాశం కనపడుతుంది కాబట్టి మాట జాగ్రత్త. అయితే ఈరోజు ఈ రాశివారు శ్రీ దుర్గాష్టకాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా విద్యార్థులకి ఇంటర్నెట్లో తప్పుడు సమాచారాన్ని చూసి తప్పుదోవ పట్టే అవకాశం ఉంది కాబట్టి వాటిలో జాగ్రత్తగా ఉండండి. ఏదైనా వ్యవహారం ఉంటే పై యొక్క ఉపాధ్యాయుల యొక్క సలహాలు తీసుకోండి. ఉద్యోగస్తులకి మీ మాట తీరు వల్ల ఆఫీసులో శత్రువులు పెరుగుతారు, జాగ్రత్త. మాటని అదుపులో పెట్టుకోండి. వ్యాపారస్తులకి ట్యాక్సులు అంటే పన్నులకు సంబంధించినటువంటి విషయంలో జాప్యం కనపడుతుంది కాబట్టి పెనాల్టీలు కట్టవలసి వస్తుంది. అలాగే దానికి సంబంధించినటువంటి జీఎస్టీలు, ట్యాక్సుల విషయంలో లావాదేవీలు జాగ్రత్తగా చూసుకోండి. స్త్రీలు విలువైనటువంటి ఆభరణాలు పోగొట్టుకునే అవకాశం కనపడుతుంది. పెళ్లిళ్ళకి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల నుండి భారతీయులందరూ కూడా వీసా సమస్యల వల్ల స్వదేశానికి రావాలనుకున్న ఏదో రకంగా ప్లాన్ క్యాన్సిల్ అయ్యే అవకాశం కనపడుతుంది. అలాగే అనవసరమైన విలాసాలకు డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం కనపడుతుంది, జాగ్రత్త. అలాగే అప్పుల విషయంలో కూడా జాగ్రత్త తీసుకోండి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త తీసుకోండి. రాత్రి ప్రయాణాలు మంచిది కాదు, జాగ్రత్త. సాధ్యమైనంత వరకు రాత్రి ప్రయాణం మానేయండి. కుటుంబంలో పెద్దలకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యల వల్ల ధన నష్టము, అలాగే హాస్పిటల్ పాలవడం కనపడుతోంది. అలాగే వివాదాల జోలికి వెళ్ళకండి. పోలీస్ స్టేషన్లు, కోర్టు కేసులు ఇవన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి కాబట్టి జాగ్రత్త, గొడవలకు దూరంగా ఉండండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా. కంటికి సంబంధించినటువంటి దోషాలు, అలాగే మానసిక వేదనలు కనపడుతున్నాయి. తగిన విశ్రాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడం కనపడుతుంది, జాగ్రత్త. ప్రేమికుల మధ్య విభేదాలు, బ్రేకప్స్ జరిగే అవకాశం కనపడుతుంది కాబట్టి మౌనం వహించండి. భార్యాభర్తలు చిన్న చిన్న విషయాలకి విడాకుల దాకా మాట్లాడుకోవడం కనపడుతుంది కాబట్టి ఆలోచించుకుని మాట్లాడుకునే ప్రయత్నం చేయండి. పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా జాగ్రత్త. రియల్ ఎస్టేట్లో పెట్టేటటువంటి పెట్టుబడులు నష్టాలు కనపడుతున్నాయి కాబట్టి డాక్యుమెంట్స్ని సరిగ్గా చూసుకుని కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే కరెంటు బోర్డులు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. షాకులు కొట్టే అవకాశం ఉంది ఈరోజు ఈ రాశివారు మహిషాసుర మర్దనే స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే ఈరోజు మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా విద్యార్థులకి చదువు పట్ల బద్ధకం పెరుగుతోంది. సినిమాలు, షికార్లు, సెల్ ఫోన్లు వీటి పట్ల ఆసక్తి పెరిగిపోతుంది, జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకి అప్పగించినటువంటి పని సకాలంలో పూర్తి చేయకపోవడం వల్ల ఇబ్బందులు, ఉద్యోగ నష్టాలు ఉన్నాయి. వ్యాపారస్తులకి వ్యాపారంలో డబ్బులు ఆర్థికంగా ఇబ్బందులు కనపడుతున్నాయని చెప్పచ్చు. మీ వ్యాపారాన్ని పాడు చేసేటటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలు వంటలు చేసేటప్పుడు చిన్నపాటి గాయాలయ్యే అవకాశం ఉంది, జాగ్రత్త. ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల నుండి భారతీయులందరూ కూడా
వర్క్ పర్మిట్కి సంబంధించినటువంటి ఇబ్బందులు కనపడుతున్నాయి. సంబంధించిన అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆశించినంత ఆదాయం రాకపోవడము, అలాగే మెడికల్ ఖర్చులు బాగా పెరిగిపోవడము, అలాగే ఇబ్బందులు కనపడుతున్నాయి. అలాగే చిట్టీల విషయంలో, చిట్స్ విషయంలో మోసాలు కనపడతాయి. ఎందులో పడితే అందులో డబ్బులు పెట్టకండి. ఈరోజు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. మార్గం మధ్యలో ఆటంకాలు కనపడుతూ ఉన్నాయి. తోబట్టువులతోటి, అన్నదమ్ములతోటి ఆస్తి వివాదాలు కనపడతాయి. జాగ్రత్త. ఇతరుల గొడవలోకి తలదూర్చకండి. మీరు అనవసరంగా ఇబ్బంది పడతారు. వెన్నునొప్పి, నడునొప్పి, మోకాళ్ళ నొప్పులు కనపడుతున్నాయి. మీరు ప్రేమించిన వ్యక్తి మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం కనపడుతుంది. సరిగ్గా మాట్లాడుకోండి. ఇంటికి సంబంధించినటువంటి సమస్యల వల్ల భార్యాభర్తల మధ్య దూరం పెరిగే అవకాశము, శారీరకంగా కలవాలన్నా కుదరకపోవడం కనపడుతుంది. కొత్త వెంచర్లలో డబ్బులు పెట్టుబడి పెట్టినట్టయితే కనుక నష్టం కనపడుతుంది. కాబట్టి జాగ్రత్త. అలాగే కొన్ని రకాల జంతువులతోటి లేదా కుక్కలతోటి జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఈ రాశివారు శ్రీరామ రక్షా స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా విద్యార్థులకి గ్రూప్ స్టడీస్ చేయడం వల్ల మీకు క్లిష్టమైనటువంటి టాపిక్స్ అన్నీ కూడా మీకు బాగా అర్థమవుతాయి. ఎదుటి వాళ్ళు మీకు బాగా అర్థమయ్యేలా చెప్పగలుగుతారు. కాబట్టి ఫ్రెండ్స్తో కలిపి చక్కగా చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు చదివినటువంటి చదువు మీకు బాగా గుర్తుంటుంది కూడాను. ప్రైవేటు ఉద్యోగస్తులకి కొత్త ఆర్థిక అవకాశాలు కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్లు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి డెడ్ స్టాక్ అంటే పాతకాలం ఎప్పటి నుంచో ఉన్నటువంటి స్టాక్ అంతా కూడా అమ్ముడైపోయే అవకాశము, అలాగే క్లియరెన్స్ సేల్స్ అవకాశాలు కనపడుతున్నాయి. వ్యాపార లాభాలు పొందగలుగుతారు. స్త్రీలకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి కోరికలు తీరతాయి. మనసు తేలికపడుతుంది చెప్పచ్చు. ఇతర దేశాల నుండి వారికి మీకు అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయని చెప్పచ్చు. అలాగే ఇండియన్ స్టోర్స్లో మీకు కావాల్సినటువంటి వస్తువులు దొరకడం కానీ, ఇష్టమైన ఆహారం తినడం కానీ, స్వదేశీ వంటలు తినడం కానీ ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని ఇస్తాయి. షేర్ మార్కెట్లో లాభాలు కనపడుతున్నాయి. గతంలో కట్టినటువంటి చీటీలకు సంబంధించిన డబ్బులు వచ్చే అవకాశం ఉంది. మీలో ఆర్థిక క్రమశిక్షణ పెరుగుతుంది. అలాగే దాన్ని చూసి మీ బ్యాంకులు కూడా మీకు చక్కగా టాపప్ లోన్స్ అవి ఇస్తారని చెప్పచ్చు. చిన్న చిన్న పరిశ్రమలు పెట్టే వారికి రుణాలు అందుతాయి. ఆలయ దర్శనాలు, ఇంట్లో పూజలు చేస్తారు. అయితే జాతకాలు చూపించుకుని పరిహారాలు చేసుకుంటూ ఉంటే ఇంకా మీకు బాగా కలిసి వస్తుంటుంది. ఇంటికి కావాల్సినటువంటి ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేయడం, కూరలు అలాంటివి కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే గతంలో మీ మీద పడినటువంటి నిందలన్నీ కూడా తొలగించుకుంటారు. శత్రువులకి సరైన సమాధానం చెప్తారు. ఈరోజంతా ఉల్లాసంగా సంతోషంగా గడపడానికి ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు. వ్యసనాలు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే మీరు ఇష్టపడినటువంటి వ్యక్తితో సినిమాలకు కానీ, షాపింగ్లకు కానీ వెళ్ళే అవకాశము, శారీరక కోరికలు తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తలు ఇంటికి, పిల్లలకి సంబంధించినటువంటి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే పొదుపు పథకాల్లో బాగా డబ్బులు పెడతారని చెప్పచ్చు. నరదిష్టి, నరకోశ కూడా చాలా శాతం తగ్గుతుందని చెప్పచ్చు. తత్వ జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఈరోజు రాశి వారు ఆదిత్య హృదయాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు అవి కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఇలా పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ, వ్యాపార సంస్థల్లో కానీ, ఆఫీసుల్లో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, శత్రువులు పెరిగిపోవడము, భార్యాభర్తల మధ్య తగాదాలు, కుటుంబ వివాదాలు, ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, శత్రువుల యొక్క బెడద, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, లేదా ఎవరో ప్రయోగం చేసేసిన అనుమానాలు వస్తూ ఉన్నా అలాంటి వాటికి ఇలాంటి శూలుని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు, పేర్లు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతో యంత్రాలకి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీకు కావలసినటువంటి యంత్రాన్ని కావాల్సినట్లయితే మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కింద కామెంట్ల రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. లేదా మీరు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకు సమాధానం తెలియజేస్తాం. లేదా వాట్సాప్ రూపంలో పెట్టినా సరే
మీకు దానికి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తామో తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయా లేదా అనే విషయాన్ని కూడా కింద కామెంట్ల రూపంలో పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.